నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గుడ్డ సంచుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. వీరవాసరంలో గుడ్డ సంచులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజుబాబు. ఓటు చోర్ గద్దె చోడ్ అనే నినాదంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరికుమార్ రాజు ఆధ్వర్యంలో భీమవరంలో కొవ్వొత్తుల ర్యాలీ. ఓట్లు చోరీ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే. టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు. P4 పేరుతో కలెక్టరేట్ భవన నిర్మాణం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతారా? అందరికీ అందుబాటులో ఉండేలా మార్కెట్ యార్డ్లోనే నిర్మించాలి. CPM జిల్లా కార్యదర్శి గోపాలన్. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా భీమవరంలో 14 మంది సీనియర్ ఫోటోగ్రాఫర్లను సత్కరించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఆకివీల్లో ఐడి కార్డులు పంపిణీ. పర్యావరణానికి హాని చేసే క్యారీ బ్యాగులు విడనాడి గుడ్డ సంచుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం పంచాయతీ కార్యాలయంలో మంగళవారం కొల్లా భాస్కరమ్మ వీరరాఘవులు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడ్డ సంచులను ఎమ్మెల్యే అంజుబాబు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని నాశనం చేసే మొదటి శత్రువు ప్లాస్టిక్ అని, ప్లాస్టిక్ వాడకం ఒక అలవాటుగా మారిపోయిందని, మార్పు రావాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. వీరవాసరం మండలంలో ప్రతి ఇంటికి గుడ్డ సంచులను అందించడం గొప్ప విశేషమన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని, ప్లాస్టిక్ రహితంగా వీరవాసరం మారాలన్నారు. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మానేద్దామని, గుడ్డ సంచుల వినియోగాన్ని మొదలు పెట్టాలని, ఈ మార్పు రేపటి తరం కోసమేనని అన్నారు. అనంతరం గుడ్డ సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చికిలే మంగతయ్యారు, ఎంపీపీ వేరవల్లి దుర్గాభవాని, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అప్పారావు, తహసీల్దార్ రామాంజనేయులు, సెక్రటరీ కె లక్ష్మి, ఎర్రంశెట్టి శివకృష్ణ, వేరవల్లి చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ అనేది మన పర్యావరణాన్ని తీవ్రంగా నష్టపరిచే మొట్టమొదటి శత్రువు ప్లాస్టిక్. 100% దీన్ని వాడకం మానేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ ఇది మనతో అనుబంధం అయిపోయి ఉంది, మనల్ని వెంటాడుతుంది, మనం వదిలిపెట్టట్లేదు. దీన్ని వదిలిపెట్టినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణం బాగుపడుతుంది, మనమందరం కూడా సుఖంగా జీవించే అవకాశం కలుగుతుంది. మరి ఈ ప్లాస్టిక్ని మానేయడానికి మనం ఏం చేయాలి? పూర్వం సంతలకు వెళ్ళేటప్పుడు సంచి చేతితో పట్టుకెళ్ళేవారు. 100% నిషేధించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్క గ్రామం కూడా చర్య తీసుకుంటేనే కానీ నీకు మార్పు లేదు. దానికి శ్రీకారం మన శ్రీహరి గారు చుట్టారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీహరి గారు వీరవాసంలో పుట్టి ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళి ఈ గ్రామానికి ఏదో చేయాలని తపనతో ఉన్న వ్యక్తి శ్రీహరి గారు. ప్లాస్టిక్ నిషేధం కోసం గుడ్డ సంచులు పుట్టించి అందరికీ పంచిపెట్టినట్లయితే వాళ్ళు ప్లాస్టిక్ మానేస్తారని ఆలోచన చేసి ఈరోజు గుడ్డ సంచులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇదే కాకుండా ఈ గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవారికి బియ్యం ఇవ్వడం, వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాగల రోజుల్లో ఆయన వీరవసరానికి పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన కూడా ఉంది. అంటే నా ఆలోచన అయితే ఆయన ఒక 100 ఎకరాలు ఎక్వైర్ చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి వాడు పేదవాడికి ఉచిత వైద్యం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి శ్రీహరి గారు. అంటే గొప్ప మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తులు మన వీరవసలో పుట్టడం మన అదృష్టం. వారి సహకారం తీసుకుని వారు చెప్పిన మాటలు విని మనం వారి అడుగుజాడల్లో నడిచినట్లయితే
పరిశుభ్రమైన పచ్చని వీరవాసం తయారవుతుంది. దానికి మనందరం కూడా సహకరించాలి. ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు, ప్లాస్టిక్ సంబంధించి ఏమీ వాడద్దు. ఎందుకు వాడద్దు అంటున్నామంటే ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోదు. కొన్ని వందల సంవత్సరాలైనా సరే భూములు అలాగే ఉండిపోతుంది. ఈ భూమి మీద పడిన ఏ వస్తువైనా కరిగిపోవాలి, భూమిలో కలిసిపోవాలి. కలవకపోతే అది ప్రమాదానికి. మన గ్రామంలో పర్యావరణ పరిరక్షణ అనేది నేను సర్పంచ్ అయిన తర్వాత చాలా కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఏర్పాటు చేయాలి ఈ గ్రామాన్ని అనే ఉద్దేశంతో నేను అనేక సార్లు ఈ షాప్స్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి మర్చెంట్స్ వారికి, వెజిటేబుల్స్, మీట్ అందరికీ కూడా పిలిచి మీటింగ్స్ పెట్టి ప్లాస్టిక్ వాడొద్దండి, కవర్లు నిషేధించాలి, మనందరం ముందుగా మనలో నుంచి రావాలి అని చెప్పేసి చాలాసార్లు వారిని మీట్ చేయడం జరిగింది అని చెప్పి మనం మీటింగ్ పెట్టుకున్నాము. వాళ్ళు నిజంగా మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనలో ఎంతమంది పాటిస్తారన్నది మాత్రం నిజంగా నాకు డౌటే. ఈరోజు ఈ కార్యక్రమం కోసం కాబట్టి వీళ్ళు కొబ్బరి నీళ్ళు, గాజు గ్లాసులు అవి పెట్టారు. నెక్స్ట్ మీటింగ్ చూడండి వాటర్ బాటిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడే కాదు, వేరే నేను అనట్లేదు, ఎక్కడైనా అదే జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా అలాగే ప్లాస్టిక్ నయం అయిపోయిందండి. దానివల్ల ఎంత అనర్థం జరుగుతుందో కూడా తెలిసి కూడా ఎవరు కూడా దాన్ని నిరోధించడానికి ప్రయత్నించడం లేదు. ప్రయత్నిస్తున్నారు కానీ అది అమలు కావట్లేదు నా ఉద్దేశం. ఎందుకంటే భూమిలో ప్లాస్టిక్ వ్యర్థాలు కరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పడతాయి. దానివల్ల భూమి యొక్క సారం తగ్గిపోతుంది. అలాగే దాని ప్రభావం పంటల మీద పడుతుంది. మరి ప్లాస్టిక్ వ్యర్థాన్ని కాల్స్తే వచ్చే పొగ వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. ఆ పొగలు పెంచడం వల్ల మనకి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ కారణం కూడా అవుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా నదుల్లోకి, సముద్రంలోకి వెళ్ళడం వల్ల వాటిలో ఉన్న జలచరాలు చనిపోతున్నాయండి. వాటిని మింగిన వాటికి అది అరక్క, అలాగే గాయాలయ్యి చనిపోతున్నాయి. ఇన్ని అనర్థాలు ఉన్న ఈ ప్లాస్టిక్ అనేది వాడకుండా క్లాత్ సంచులే వాడాలని చెప్పి మేము ప్రతిసారి కూడా గ్రామ పంచాయతీ నుంచి అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతుంది. అలాగే షాపులన్నీ కూడా సర్వే చేసి ఎక్కడైనా ప్లాస్టిక్ ఉపయోగించినట్లయితే వాటిని తీసుకొచ్చి వాళ్ళకి పెనాల్టీలు కూడా వేయడం జరిగిందండి. క్లాత్ అనేది కానీ ఏదైనా గాజైనా సరే భూమిలో ఇంకుతుందండి. ప్లాస్టిక్ అనేది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఇంకడం అనేది జరగదు. దానివల్ల క్యాన్సర్ బాధితులు ఎక్కువ అవుతున్నారని చెప్పి ప్రత్యేకంగా మన వీరవాసంలో కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి హెల్త్ స్టాఫ్ సర్వేలో కనుగొనడం జరిగింది. ప్లాస్టిక్ వాడకుండా క్లాత్ సంచులే ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు ఆధ్వర్యంలో ఓటు చోర్ గద్దె చోడ్ అనే నినాదంతో సోమవారం సాయంత్రం భీమవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో గద్దెనెక్కిన ప్రభుత్వాలు గత ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడ్డాయని, ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. పోలింగ్లో జరిగిన అవకతవకలను రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దేశ ప్రజలందరికీ తెలిసేలా వివరించారని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, నర్సాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్ బాబ్జీ అన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ కన్వీనర్ గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు, జేఎస్ఆర్, గంజాల సుబ్రహ్మణ్యం, బోనం రవికుమార్, మద్దాల సాయికుమార్, సోడదాసి సిల్వియతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు చేసిన కార్యక్రమంలో ఈ ఓటు విషయంలో ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితిని దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఎప్పటి నుంచో ఉంది కానీ ఆందోళన ఏంటంటే ప్రత్యేకంగా దాని వివరాలతోటి ఆ ఓటుని ఏ రకంగా మార్చారు అన్నీ కూడా స్టడీ చేసి సమాజానికి తీసుకొచ్చి చూపించారు. అలా ఓటు కంటే నేను చెప్పాను గతంలో కూడా ఓటు కంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో కేవలం
ధనవంతుడి కంటే పన్ను కట్టి వాళ్ళకే ఓటు అనేది ఉండేది. అటువంటిది మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మహానుభావులు అందరూ కలిసి 21 సంవత్సరాలు ఓటు ఇవ్వటం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలు వివేక్షణ తెలివితేటలు ఈ పిల్లలందరూ ఉన్నాయి, 21 సంవత్సరాలు ఆకలేదు, దేశాన్ని రక్షించుకుని తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయని చెప్పి మహానుభావుడు 18 సంవత్సరాలు కానీ ఓటు ఇచ్చారు. అటువంటి పవిత్రమైనటువంటి ఓటు, ఆ ఓటు అంటే అసలు మన దేశానికి కావాల్సినటువంటి నైతిక విలువల నాయకులు కానీ పార్టీని కానీ దేశాన్ని రక్షించేటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టి ఓటేసేటువంటి మహాపవిత్రమైన ఓటు. అది 10 మంది ఎప్పుడైతే పవిత్రమైన ఓటు అని అడుగుతూ ఉంటాను ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు. అటువంటి ఆ ఓటు హక్కు నేను గతంలో నేను చూసింది ఏంటంటే ఆ ఓటు హక్కు లేకుండానే ఆ ఓటు హక్కు ఉన్నప్పటికి కూడా అసలు ఓటర్ రాకుండా ఓటేసిన వాళ్ళు చూశాను నేను. ఎందుకంటే నేను శివప్రసాద్ గారు కాన్స్టిట్యున్సీలో ఏజెంట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆ ఊళ్ళో ఎవడో ఓటర్ రావటం లేదు, ఏంటి ఎక్కడ కనపడలేదు. వచ్చిన వాళ్ళు ఒక 50 మంది వచ్చి ఆల్రెడీ రొటీన్గా వేసుకుపోతున్నారు. ఏంటంటే ఈ ఊళ్ళో ఎప్పుడు ఓటేయలేదండి, ఈ ఊళ్ళో ఎప్పుడు అలవాటు లేదు, వారే వచ్చి 10 మంది వచ్చి గట్టకి నన్ను వేసుకుని వెళ్ళిపోతారని అన్నారు. అటువంటి నేను ఆపితే పొలాల్లో ఉన్న వాళ్ళు అందరిని తీసుకొచ్చి చేస్తే ఓటేయటం కూడా తెలియదు బాబు, ఎప్పుడో 30 ఏళ్ళలో ఓటేయలేదంట ఆ ఊళ్ళో. అటువంటి పరిస్థితిని చూశాను. కానీ ఓటుని ఒకే ఓటర్ని డిఫరెంట్ చోట్ల రకాలు పెట్టడం ఇది మట్టి ఎప్పుడు వినలేదు. ఓటు వేయకుండా దౌర్జన్యం చేసి ఒకడు ఓటు వేయటం జరిగింది. కానీ ఒక ఓటరే 4 రకాలుగా పేర్లు చేసుకునేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దీని విషయంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా యువకులు దీన్ని నడుము కట్టుకున్నారు. దేశ భవిష్యత్తును కాపాడేటువంటి ఒక్క విలువైనటువంటి విలువని కూడా అపహరించేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. దాన్ని స్వచ్ఛ అవ్వటానికి మనం అందరం చైతన్యవంతులై దీని కార్యక్రమాన్ని నడుము కట్టుకోవాలని ఇవాళ ఈ కార్యక్రమంలో మా ఏఐసిసి, మా పిసిసి, మా డిసి ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనాలని వచ్చింది. దేశం మీకు తెలుసు, రాహుల్ గాంధీ గారు 1 గంట పాటు చాలా చక్కగా వివరించాడు ఏ విధంగా ఓట్లలో అన్యాయం జరుగుతుందని. దేశవ్యాప్తంగా ప్రజల్లో మొత్తం త్రూఅవుట్ ది కంట్రీ ప్రజలు అది వాచ్ చేశారు. 1 గంట రాహుల్ గాంధీ గారి ప్రసంగాన్ని వాళ్ళంతా కన్విన్స్ అయ్యారు. ఈరోజు నిన్న జరిగినటువంటి బీహార్లో ప్రజాస్పందన వచ్చింది. ప్రపంచం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నిలదీస్తున్నాడు. ఓటు హక్కు ప్రతివాడి హక్కు. ఈ ప్రజాస్వామ్యం మీద ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది. ప్రజాస్వామ్యం కాదు, మన రాజ్యాంగం మీద కూడా దాడి చేస్తుంది. దాన్ని ప్రతిఘటించవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ కార్యకర్త, అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా దీనికి అపోజిషన్ లీడర్స్ మొత్తం అంతా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వెళ్తే ఈసీ వాళ్ళ కళ్ళలేదు కూడా ఎంత అన్యాయం చేస్తున్నాడు. ఒక పెద్ద ప్రజాస్వామ్య పార్టీకి, పెద్ద పొలిటికల్ పార్టీకి నాయకుడు, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారికి ఎందుకు వీళ్ళు ఇవ్వట్లేదు? ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా నిర్మించబడినటువంటి ఎలక్షన్ కమిషన్ బాధ్యత. లోక్సభ అపోజిషన్ లీడర్ అడుగుతుంటే రాజ్యాంగబద్ధంగా నిర్మాణం చేసినటువంటి మన ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. ఆయనకి డిజిటల్ డేటా కూడా ఇవ్వాలి రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ ఆషామాషే కాదు. జగన్ గారు రాహుల్ గాంధీ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. నీకేం తెలిసే? జగన్ దేశవ్యాప్తంగా మహానాయకుడు అయిపోయాడు. రాహుల్ గాంధీ ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమిత కాదు, దేశానికి పరిమిత నాయకుడు. జన ప్రపంచం పట్టుకొచ్చేటప్పుడు ప్రజల్లో రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో 2029లో ప్రధానమంత్రి అవుతున్నాడు రాహుల్ గాంధీ. నువ్వు జగన్ నీకేం తెలుసు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నావు? అసలు నీకు అవగాహన లేదు రాహుల్ గాంధీ గారి. అతను స్టాటిస్టిక్స్గా, శాస్త్రీయ పరంగా ఒక పార్లమెంట్ని, ఒక అసెంబ్లీని తీసుకొని నిరూపించాడు. నువ్వు ఎందుకు చేయట్లేదు? నువ్వెందుకు నీ రాష్ట్రంలో నీకు అన్యాయం జరిగితే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీకు స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఉపయోగించు. అతను చూసి నేర్చుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీతో రా. ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజల మీద అన్యాయం చేస్తుంది. ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క భూమి ఆవిడ ఆస్తి హక్కులాగా ఓటు హక్కు భావించుకుంటే ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్. దాని మీద అతను దేశం అంతా కూడా ప్రపంచం లాక్కొచ్చి అతను పోరాడుతున్నాడు ప్రజల పక్షాన. రాహుల్ గాంధీ నీకుంటే నువ్వు కూడా జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా వచ్చి రాహుల్ గాంధీతో జాయిన్ అయ్యి నువ్వు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన బాధ్యత అందరి మీద ఉంది, ప్రతి రాజకీయ నాయకుడి మీద. అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే క్వశ్చన్ అయితే కనుక రాహుల్ గాంధీ గారు రేస్ చేయటం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుని వినియోగించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందే. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డామో ఇప్పుడు కూడా మనం కూడా ఓటు వేయాల్సిన అవసరం లేకుండానే ఓట్లు తనంతట తాటుగా పడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ఈసీ సహకరించి బీజేపీకి మాత్రం చాలా ప్లస్ చేయటం జరుగుతుంది. మహారాష్ట్రలో కూడా అలాగే జరిగింది. మహారాష్ట్రలో జరిగిన పరిస్థితిని అర్థం చేసుకుంటూ అసలు దీని మీద రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు క్షుణ్ణంగా తెలుసుకుని తెలంగాణలో జరిగిన విషయాన్ని కూలంకుషంగా తెలియజేయటం జరిగింది.
సో ఇటువంటి పరిస్థితులను కనుక పునరావృతం అయితే కనుక ప్రజాస్వామ్యం చనిపోతుంది, ప్లస్ దాంతోపాటుగానే మన దేశ రాజ్యాంగాన్ని కూడా కూనీ చేసినట్లుగా బీజేపీ చేస్తున్న వ్యవహారాలని చాలా ఇబ్బందుల్లో పెట్టే, ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈ పుణ్యభూమికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ప్రజలు ప్లస్ దాంతోపాటుగానే నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించి ఏదేమైనప్పటికీ ఇటువంటి ఈవీఎంఎల్ని పూర్తిగా తొలగించి స్వసిద్ధంగా ఓటేసుకునే పరిస్థితి తీసుకురావాలని, బ్యాలెట్ మీద ఓటేసే పరిస్థితి తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ, ఈ విధంగా ఏదైతే జరుగుతుందో ఈ పరిస్థితిని పూర్తిగా ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని ఈ రకంగా గెలిచిన పరిస్థితిని రాకుండా చేయాలని చెప్పని కోరుకుంటూ, దేశంలో ఇప్పుడు ఓట్లు అనేవి దొంగిలించబడుతున్నాయి, అంటే చోరీ చేయబడుతున్నాయి అన్న ఆలోచన రాహుల్ గాంధీ గారికి రావడంతో ఆయన కర్ణాటకలో ఒక సెంట్రల్ పార్లమెంటుని పూర్తిగా క్షుణ్ణంగా 6 నెలలు పరిశీలించిన తర్వాత ఏ విధంగా దొంగ ఓట్లు పడుతున్నాయి అన్నది, ఎన్ని ఓట్లు ఏ విధంగా పడుతున్నాయి అన్నీ కూడా 70 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి దేశానికి ఆ వేళ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు ఇది మేము ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కాదు, ప్రజాస్వామ్య ప్రోగ్రాం ఇది మేము చేస్తున్నది. ప్రజలారా మీరు మేల్కోండి, మీరు మేల్కోకపోతే రేపొద్దున మీ భవిష్యత్తు పోతుంది. ముఖ్యంగా రైతులు, మహిళలు, మరీ ముఖ్యంగా యువత మీరు గమనించండి. గత 11 సంవత్సరాల నుంచి ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఉద్యోగం వచ్చిందా? యువత మేలుకో, యువత అనే పౌరసత్వాన్ని చంపబడుతోందని తెలియజేయడం కోసం మా ఏఐసిసి దేశంలో, రాష్ట్రంలో మా శర్మిలారెడ్డి గారు, జిల్లాలో మా ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిపి ప్రజలకి తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయింది. ప్రజలారా గమనించండి, మీరు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా మీ ఓటు ఉందా లేదా, అలాగే మీ ఓటు 2-3 చోట్ల ఉందా లేదా పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక మీరందరూ మేల్కోమని కోరి ప్రార్థిస్తున్నాం. భారతదేశం ప్రజలేంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, అందరూ కూడా ఓట్లు దొంగతనం ఇంతలా జరుగుతాయని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. మన హక్కు, ఓటు హక్కు, ఎవరైనా సరే మనం ఓటు వేయాలని చెప్పి ఓటేసి వెళ్ళడానికే చాలాసార్లు చాలామందికి జరిగి ఉంటుంది. మనం ఓటు వేద్దామని వెళ్ళేటప్పటికి ఆ ఓటు వేరే వాళ్ళు దొంగ ఓట్లు వేయటం, ఒకే ఓటు, అసలు పేరు కూడా లేదు, పేరు లేదు, ఏజ్ లేదు, తండ్రి పేరు లేదు, ఒక వయసు చూస్తే ఒకరికి 130 వయసు అంట. అలాంటి వాడు కూడా ఎన్నికల కమిషన్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఇలాంటి అవకతవకలు భారతదేశంలో జరగకూడదని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ రోజు నిన్న బీహార్లో ఓట్ చోరీ ర్యాలీ నిర్వహించారు. దానికి ప్రజల స్పందన బీహార్ అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రజలు చూస్తున్నారు. చూడండి, ఒక్కొక్క వ్యూ ఎప్పుడు చూడండి. రాహుల్ గాంధీ గారికి 30 మిలియన్ వ్యూస్, సుమారు కోట్ల మంది వీక్షిస్తున్నారు. కంపల్సరీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గద్దె దించుతారు. ఈ ఓట్లు దొంగతనాన్ని అరికట్టి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని, యువత ఏంటి, ప్రజలేంటి, మహిళలు అందరూ కూడా అవగాహన చేసుకుని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. మన భారతదేశం బాగుపడాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఏంటి, ప్రజలందరూ తరపున కూడా వాళ్ళకి ఇలాంటి ఓటు దొంగతనాన్ని మేము రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో అరికడతామని చెప్పి
కలెక్టరేట్ భవన నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని ప్రజాప్రతినిధులను రాజకీయ పక్షాలను కలుపుకుని ప్రజామోదంతో కలెక్టరేట్ నిర్మాణం ఉండాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అన్నారు. మంగళవారం భీమవరం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో నూతన కలెక్టరేట్ భవనాన్ని ఎక్కడ నిర్మిస్తారో తక్షణం జిల్లా అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు ముఖ్యమంత్రిని కలిసి P4 పద్ధతిలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ శంకుస్థాపనకు రావాలని కోరినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. జిల్లాలో ఉన్న కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, రాజ్యసభ ఎంపీ, శాసనమండలి చైర్మన్, ప్రభుత్వ విప్లు, రాష్ట్ర PSA చైర్మన్, 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉండగా వీరి అభిప్రాయం ఏంటో కూడా నేటికి ప్రజలకు తెలియకపోవడమే కాకుండా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. P4 పద్ధతిలో కలెక్టరేట్ భవన నిర్మాణం అంటే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అందరి ఆమోదయోగ్యంతో ప్రకటించిన భీమవరం మార్కెట్ యార్డ్లోనే నిర్మిస్తారా లేదా అనేది కూడా స్పష్టత ఇవ్వాలన్నారు. గతంలో నూతన కలెక్టరేట్ ప్రాంగణ స్థలాన్ని ప్రకటించి జీవో విడుదల చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఆమోదించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఎక్కడ నిర్మిస్తారో కూడా స్పష్టత ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. జిల్లా నలుమూలల నుంచి తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, ఆచంట నుంచి వచ్చే ప్రజలకు సౌలభ్యంగా సెంటర్ పాయింట్గా మార్కెట్ యార్డ్ ఉందన్నారు. జిల్లా కలెక్టరేట్ భవనం శాశ్వత నిర్మాణంపై ప్రజా ప్రతినిధులందరినీ, అన్ని రాజకీయ పక్షాలను, ప్రజా సంఘాలను, ప్రజలందరినీ కలుపుకోవాలన్నారు. P4 పేరుతో కలెక్టరేట్ భవన నిర్మాణం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం శ్రేయస్కరం కాదన్నారు. ప్రజా ఆమోదయోగ్యం లేకుండా నిర్మిస్తే ఉద్యమిస్తామన్నారు. జిల్లా అధికారులు, ప్రభుత్వం కలెక్టరేట్ భవన నిర్మాణంపై ప్రకటన తర్వాత సిపిఎం వైఖరి తెలుపుతామని చెప్పారు. నూతన భవన నిర్మాణానికి సంబంధించి అసలు ఈ భవనాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సోషల్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను కూడా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గారు ముఖ్యమంత్రి గారిని కలిసి P4 పథకంలో జిల్లా కలెక్టరేట్ నిర్మించడం కోసం శంకుస్థాపన రావాల్సిందిగా ఆహ్వానించినట్టుగా అది చూడడం జరిగింది. ఇది ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్ని ఎక్కడ నిర్మించాలన్నది ఇంతవరకు అసలు ప్రజలకి అర్థం కావట్లేదు, రాజకీయ పార్టీకి తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ ఈ జిల్లాలో 7 శాసనసభ్యులు ఉన్నారు. ఆ శాసనసభ్యులు ఒక మంత్రి గారు ఉన్నారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఉన్నారు, ప్రభుత్వ విప్పులు ఉన్నారు, అలాగే ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, శాసనమండలి చైర్మన్ ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ రకంగా అనేక మంది విఐపీలు, వివిఐపీలు కూడా మన జిల్లాలో ఉన్నారు. మరి అసలు వీళ్ళందరూ అభిప్రాయం కూడా ఏంటి? అసలు ఈ జిల్లాలో గత ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ నిర్మించాలనా, లేదు మరో ప్రాంతంలో నిర్మించాలనా? ఈ శాసనసభ్యులు అందరూ కూడా కలిసి, ప్రభుత్వం కలిసి అందరూ కూడా ఒక అభిప్రాయంకి వచ్చారా? లేదు వ్యక్తిగతంగానే ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రకటనలు ఇస్తున్నారా? అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మేము డిమాండ్ చేస్తుంది సిపిఎం పార్టీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్ని ఎక్కడ నిర్మించాలనుకుంటున్నారో ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలా స్పష్టత వస్తే ప్రజలు ఆలోచించుకోవడానికి, నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము సిపిఎం పార్టీ తరఫున మా అభిప్రాయం కూడా గతంలో మేము తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో మార్కెట్ యార్డ్లో స్థలాన్ని కేటాయిస్తూ కలెక్టరేట్ నిర్మాణానికి, అది అప్పుడు మేమేమీ దాని మీద అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఎవరో కూడా మేము అధికారంలోకి వస్తే ఎక్కడ కాకుండా వేరే ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పేసి వారు కూడా ఎక్కడ కూడా చెప్పింది అయితే లేదు. అప్పుడు ఉన్నంతలో ఒక బెటర్ ప్లేస్, అది గూడానికి కావచ్చు, తణుకు కావచ్చు, ఆచరణ నియోజకవర్గానికి కావచ్చు, లేదా ఉండి నియోజకవర్గానికి కావచ్చు, భీమవరం కావచ్చు, ఇటు మిగతా నర్సపూరు, పాలకొల్లికైనా భీమవరమే జిల్లా కేంద్రం అయినప్పుడు ఇది ఉన్నంతలో మెరుగ్గానే ఉంటుందని చెప్పేసి భావించాం. దాన్ని ఎవరు కూడా మా పార్టీ తరఫున మేము కూడా వ్యతిరేకించలేదు. అందువల్ల ఎక్కడే నిర్మిస్తున్నారని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో తరచుగా దీని మీద 4 మాసాలకు 3 మాసాలకు ఒక ప్రకటన వస్తూ ఉంది. ఇప్పుడేమో ఎక్కడ నిర్మిస్తున్నారో అర్థం కాలేదు. మళ్ళీ నిర్మిస్తున్నది కూడా P4 పథకంలో మేము నిర్మిస్తాం. అంటే P4 పథకం అంటే అర్థం ఏంటి? సమాజంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు, సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదలకి వారు ఉదారంగా ఎటువంటి సొంత ప్రయోజనం, స్వలాభం ఎటువంటి ఆశించకుండా, ప్రతిఫలాక్షేపం ఆశించకుండా వారికి సహాయం అందించడం. మరి ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వానికి ధనవంతులు అందిస్తున్నారంటే, అంటే ధనవంతులేమో మార్గదర్శులు, రాష్ట్ర ప్రభుత్వం ఏమో బంగారు కుటుంబం. అంటే ప్రభుత్వం కూడా ధనవంతుల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటుందా? అంటే ఈ రకంగా కలెక్టరేట్లని ప్రైవేట్ వ్యక్తులు, ధనవంతులు నిర్మిస్తే వాళ్ళు ఎక్కడ నిర్మిస్తారు? నిజంగా వారు ఎటువంటి స్వలాభం, స్వపేక్ష, ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా ప్రజలందరికీ అనుకూలమైన ప్రాంతాలను నిర్మించడం కోసం ముందుకు వస్తున్నారా, లేదనుకుంటే వారు ప్రయోజనాలు ఆశించి ముందుకు వస్తున్నారా అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అందువల్ల మేము ప్రభుత్వాన్ని మొదట డిమాండ్ చేస్తుంది, ఎక్కడ నిర్మిస్తారనేది స్పష్టత రావాలి. ఎవరు నిర్మిస్తారు అంటే ప్రభుత్వం తన నిధులతోటి ఇటువంటి ప్రభుత్వ కార్యాలయం నిర్మించదా? కలెక్టరేట్ అంటే శాశ్వతంగా ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యాలయం. ఇటువంటి కార్యాలయాన్ని ప్రైవేట్ వ్యక్తుల్లో పెట్టడం అన్నది అంత శ్రేయస్కరం అన్నది కూడా ప్రభుత్వం, ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒకవేళ భవిష్యత్తులో ప్రజల అభిప్రాయానికి, ప్రజల యొక్క ప్రయోజనాలకి భిన్నంగా నిర్మిస్తే లేదా వేరే చోట తరలిస్తూ ఉంటే అప్పుడు మేము ఇతర రాజకీయ పార్టీల వారిని అలాగే ప్రజల్ని కూడా సమీకరించి మేము ఆ ప్రభుత్వం యొక్క ప్రకటన తర్వాత మా వైఖరిని, మా స్పందనని కూడా తెలియజేస్తామని సందర్భంగా. గత చరిత్రకు చిహ్నాలు ఛాయాచిత్రాలేనని కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే కెమెరా కనుగొనకపోతే చరిత్రకు చిహ్నాలు లేవని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే అంజుబాబు నివాసం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి ఫోటోగ్రఫీ ప్రాముఖ్యత సంతరించుకుందని, భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్వితీయమని, కెమెరా లేని భవిష్యత్తు సమాజానికి చరిత్ర తెలియదని అన్నారు. ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం ద్వారా నా పరిధిలో సహకారాలు అందిస్తామని అన్నారు. అసోసియేషన్ సభ్యులు రామాయణం శివ, గంటా చంటి, గంటా గణేష్, కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి శుభకార్యానికి అన్ని వర్గాల వారికి ఫోటోగ్రాఫర్లు అవసరమని, వారి జీవితాల్లో మాత్రం వెలుగులు లేవని, అటువంటి ఫోటోగ్రాఫర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఫోటోగ్రాఫర్స్ జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఫోటోగ్రాఫర్లకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని కోరారు. అనంతరం 14 మంది సీనియర్ ఫోటోగ్రాఫర్లను సత్కరించారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు ముక్కు సింహాద్రి, ఎస్ నాగు, శ్రీమన్నారాయణ, చెక్కు శ్రీరామ్మూర్తి, బాపిరాజు, కృష్ణంరాజు, బుజ్జి, కూటమి నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో డాగురే గారు ఈ కెమెరాను కనిపెట్టారు. అది టెక్నాలజీ పెరిగి ఇప్పుడు అతి సూక్ష్మంగా కూడా ఫోటోలు తీసే అవకాశం వచ్చింది. ఈ ఫోటోగ్రాఫర్స్ అంటే మన ప్రతిమ తెలియాలంటే ఫోటోగ్రాఫర్స్ ఒక్కల వల్ల మనకు తెలుస్తున్నాం మనం ఎలా ఉన్నాం అనేది. అది సృష్టికి ప్రతి సృష్టి అంటే ఫోటోగ్రాఫ్. దాన్ని మన భీమవరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు చక్కగా చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఫోటోగ్రాఫర్స్ డే చేసుకుంటున్నాం. చాలా సంతోషకరం. వారి సమస్యలు తెలియజేశారు. ఆ సమస్యలు కూడా ఆలోచించి తగు పరిష్కార మార్గం చేయటానికి ఆలోచన చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. సృష్టికే ప్రతి సృష్టి అయిన ఈ ఫోటోగ్రఫీ అనేది అద్భుతమైన రంగం. డాగురే గారు కనిపెట్టిన ఒక కెమెరా పెద్ద పెద్ద బండి చక్రాలతో ఉండి చాలా పెద్ద కెమెరా ఇప్పుడు కూడా మా స్టూడియోలో కానీ అందరి దగ్గర ఉంది. ఒక ఎక్స్పోజ్ చేయాలంటే గంటల తరబడి చేసేవారు అప్పట్లో. అక్కడి నుంచి టెక్నాలజీ సెకండ్స్లో వచ్చింది. ఈరోజు మనం పులపర్తి రామాంజనేయులు గారు అంటే అందరికి కూడా వేరే అభిమాని, పార్టీ అని కాదు, ఆయన అంటే వేరే అభిమాని. అందరూ కూడా పార్టీకి సంబంధం లేదు. అలాంటి మహానుభావుల గృహంలో మేము ఇప్పుడు ఇలా చేసుకుంటాం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా. ముఖ్యంగా ది వరల్డ్ ఫోటోగ్రఫీ డే 27వ సంవత్సరం శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు మాకు ఫస్ట్ ఫోటోగ్రఫీ డే ఉందరా మీరు చేసుకోవాలని చెప్పిన మహానుభావుడు ఈయన అందరికి కూడా. అప్పటి నుండి కూడా 27 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ ఏదో ప్లేస్లో పెడుతూ స్టూడియోలో పెడుతూ కూడా ఆయన ఇంతవరకు మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు ఈ రోజు వరకు కూడా. ఆయనకి మా సంఘం తరపున అభినందనలు తెలుపుకున్నాం. మా ఫోటోగ్రాఫర్ బాధలు మీకు తెలియదేమో ఉంది.
ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చేసాం. రాను రాని కూడా ఈ ఆన్లైన్ వచ్చేస్తారు, అంతా దారుణం పడిపోయిందని వ్యాపారం కూడా. అద్దెలు కట్టుకోలేని పరిస్థితి. ఆ రకంగా ఇవాళ ఫోటోగ్రాఫర్లు చాలా దీనస్థితిలో ఉన్నారు. ఈ రకంగా మీరు ప్రభుత్వానికి తెలియపరిచి కొద్దిగా ఏమైనా మాకు సహాయం చేస్తారని ఇప్పుడు కోరకూడదు, కానీ పెద్దలు ఉన్నారు కాబట్టి కోరుతున్నాం. చాలా సంఘం తరపు మీకు అభినందన తెలుసు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటోగ్రాఫర్ లేనిదే ఏ రంగం లేదు, ఏ శాఖ లేదు. మరి ప్రధానమంత్రి నుంచి నాలాంటి సామాన్యుడు కూడా మనం ఇలా ఫోటోలు చూసుకోవడం వల్ల గత చరిత్ర మనకు తెలుస్తూ ఉంటుంది. ఫోటోగ్రాఫర్లు వాళ్ళు ఫోటోలో ఉండరు, మనం అందరూ దాంట్లో ఉంటాం. అటువంటి జీవితాలు ఫోటోగ్రాఫర్స్వి. వీళ్ళు జీవితాలను అంకితం చేసి చెప్పొచ్చు. మనం పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడూ కూడా ఫోటోల్లో ఉండరు. అటువంటి ఫోటోగ్రాఫర్స్కి డాక్రే గారి జన్మదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ వీడియో అసోసియేషన్ సహకారంతో ప్రతి చోట వాడవాడలో నిర్వహిస్తూ వస్తున్నాం. కొన్ని కాంపిటీషన్ కూడా పెట్టాం కొన్నాళ్ళు. అయితే ఈరోజు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి చేత ఈ కార్యక్రమం చేయించాలని అసోసియేషన్ అనుకోవడం, వారి ఇంటికే వచ్చి మీ కార్యక్రమం చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ ఫోటోగ్రాఫర్స్ జీవితాలకు ప్రభుత్వాలు కొంత సరైనటువంటి కనిపించి వాళ్ళకి జీవితాలకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, మొట్టమొదట భీమవరంలో గంటా శ్రీరామూర్తి గారిని స్మరించుకోవాలి. ఇక్కడ వెంకటరత్నం గారు వారి సోదరులంతా కలిసి ఫోటోగ్రఫీకి మొత్తం నాంది పలికిన మహానుభావులు పద్మనాభరాజు గారు, చక్కా సత్యనారాయణమూర్తి గారు, ఇలా కొంతమంది వాళ్ళు ఫోటోగ్రఫీ అంకితం అయిపోయారు. వాళ్ళ పిల్లలంతా ఫోటోగ్రఫీలు ఉన్నారు. దయ ఉంచి మాకు ఫోటోగ్రాఫర్స్కి ఒక చోట ఏదైనా ఒక అసోసియేషన్ స్థలం ఏదైనా ఇస్తే అని కోరుతున్నాం. మేము దయ ఉంచాలి. ఆకివీడు గ్రామదేవత శ్రీ వనుములమ్మ అమ్మవారి దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం ఘనంగా జరిగింది. చైర్మన్ గా కొల్లి వెంకటేశ్వరబాబు, వెంకన్నబాబుతో పాటు 6 సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావులు వెంకన్నబాబు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఏవి సత్యనారాయణరాజు, గొంట్ల గణపతి, గంధం ఉమా, ఆలయ ప్రధాన అర్చకులు లంక నరసింహారావుతో పాటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆకివీడు మండలం ఆకివీడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వనుమలమ్మవారి దేవస్థానము ధర్మకర్తగా నియమింపబడిన శ్రీ కొల్లి వెంకటేశ్వర బాబు అను నేను ఖచ్చితముగా నమ్మకముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము, ప్రీతి, ఆప్యాయత, ద్వేషములు కాని లేకుండా పై సంస్థ బాగోగుల కొరకు పనిచేయగల వాడునని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. నేను సూత్రములను వాటి క్రింద చేయబడిన రూల్స్ను ఆమోదించుతున్నాను. ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఉండి చట్ట ప్రకారము వ్యవహరించుటకు నేను అంగీకరించుతున్నాను.
డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ పీజీ కళాశాలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అటానమస్ స్టేటస్ ను ప్రదానం చేస్తుంది. 2025-2026 విద్యా సంవత్సరం నుంచి 2034-2035 విద్యా సంవత్సరం వరకు 10 సంవత్సరాలకు ప్రదానం చేస్తుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సకుమళ్ల సత్యనారాయణ తెలియజేశారు. గత సంవత్సరం నాక్ ఏ గ్రేడ్ రావడం అలాగే అటానమస్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీనివల్ల ఇండస్ట్రీ సమాజానికి అనుగుణంగా సిలబస్ మార్చుకోవచ్చని అన్నారు. కళాశాల సెక్రటరీ డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ దీన్ని తీసుకురావడంలో కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది చాలా బాగా పనిచేశారని వారందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జీవీ రమణ, హెచ్ఓడీస్ చీడే శ్రీకృష్ణారావు, బొమ్మదేవర ప్రభాకర్, కేవీ సత్యకృష్ణ, డాక్టర్ సుధశ్రీ పూర్ణ, టీఎన్ఎస్ లావణ్య, శ్రావణి, తేజస్వి, సుబ్బారావు, బాపూజీ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ వారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు 10 సంవత్సరాలకి ఆటోనమస్ స్టేటస్ మంజూరు చేసినందుకు ఈ రావడానికి కృషి చేసినటువంటి మా ప్రిన్సిపల్ డాక్టర్ సకుమళ్ల సత్యనారాయణ గారు, ప్రతి డిపార్ట్మెంటు హెడ్స్ వీరందరూ కూడా ఎనలేని కృషి చేశారు. రాత్రులు పగలు అనేకుండా ఈ స్టాండర్డ్స్ రీచ్ అవ్వడానికి అన్ని కూడా కృషి చేసినందుకు వీరందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. మన కళాశాల ఈ క్వాలిటీని మెచ్చి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మేము వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ గారిని మమ్మల్ని కూడా చాలా అభినందించారు. వెంటనే రిజిస్ట్రార్ గారు కానీ డీన్ గారు కానీ స్పందించి ఏమి టైం తీసుకోకుండా వెంటనే యూనివర్సిటీ నుంచి ఎఫిలియేషన్ స్టేటస్ 10 సంవత్సరాలకి ఇచ్చినందుకు వారిని కూడా ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కి యూజీసీ అటానమస్ స్టేటస్ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కొద్ది రోజుల క్రితమే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అటానమస్ స్టేటస్ని కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కూడా 10 సంవత్సరాలకి అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి 2034-35 అకాడమిక్ ఇయర్ వరకు కూడా 10 సంవత్సరాలకి మా సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కి అటానమస్ స్టేటస్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ని ఇదే రోజు రిజిస్ట్రార్ గారి దగ్గర నుంచి మాకు రావడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే దీంట్లో బాగా మాకు కాలేజీకి ఏ గ్రేడ్ రావడానికి కానీ అటానమస్ రావడానికి కానీ ఈ నైబర్ చాలా కాలేజెస్ అన్నీ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా స్టాఫ్ అందరూ కూడా దీంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సిఎస్ఎన్ కాలేజ్ ఈ 2024-25 సంవత్సరం నుంచి ఈ 25-26 సంవత్సరానికి 2 మైల్ స్టోన్స్ని రీచ్ అవ్వడం జరిగింది. ఒకటి కాలేజ్ నాక్ ఏ గ్రేడ్, డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో నాక్ ఏ గ్రేడ్ అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. అది దాంతోపాటుగా ఇదే అకాడమిక్ ఇయర్లో మేము అటానమస్ స్టేటస్ కూడా తెచ్చుకున్నాం. మా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే NIRF ర్యాంకింగ్ కూడా ఈ సంవత్సరం చాలా మంచి ర్యాంక్ వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఏదైతే ఒక హైయర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి స్టాండర్డ్స్ ఉంటాయో అన్ని స్టాండర్డ్స్ కూడా ఎక్కడా తగ్గకుండా యూజీసీ కానీ అలాగే యూనివర్సిటీ కానీ ఇచ్చినటువంటి ఆ గైడ్లైన్స్ ప్రకారం అన్ని నార్మ్స్ ప్రకారం మేము ఇక్కడ ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా కాలేజ్ అటానమస్కి వెళ్ళినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది మా డాక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి మేము ఇచ్చే గిఫ్ట్గా భావిస్తున్నాము. మేమందరం చాలా హార్డ్ వర్క్ చేసాము. స్టాఫ్, ప్రిన్సిపల్ సార్, మమ్మల్ని సపోర్ట్ చేసిన డాక్టర్ గారు, మేమందరం కూడా మొత్తం నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అని లేకుండా అందరూ కష్టపడి నాక్ని తీసుకొచ్చాము. అలాగే అటానమస్కి మాకు గిఫ్ట్గా ఇచ్చారండి. మా డాక్టర్ గారు ఏంటి, మా ప్రిన్సిపల్ గారు ఏంటి, మేము కోరుకున్నది మాకు ఇచ్చారు. సాయశక్తిలో మేము కృషి చేసి మేము ఇంకా మంచి స్టాండర్డ్స్ తీసుకొస్తామని మేము ప్రామిస్ చేస్తున్నామండి. స్టేటస్ రావడానికి మేమంతా కష్టపడి అందరూ కలిసి వర్క్ చేసాము. మేము కలిసి వర్క్ చేసినందుకు మా టీం వర్క్కి యూనివర్సిటీ నుంచి అలాగే యూజీసీ నుంచి ఏం ఆటంకాలు లేకుండా మాకు ర్యాంకింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అటానమస్ స్టేటస్ వచ్చినందుకు. అలాగే మేము NRI ర్యాంకింగ్లో కూడా గుడ్ ర్యాంక్ రావడానికి ఇప్పటి నుంచే కష్టపడతామని అనుకుంటున్నాము. అటానమస్ స్టేటస్ వల్ల ఏంటంటే ఇప్పుడు మన పిల్లల అవసరాలు బట్టి పిల్లల నీడ్స్కి వాళ్ళు ఎలా డెవలప్ చేయొచ్చు అన్నది మాకు అటానమస్ స్టేటస్ కూడా చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టు మేము కరికులం అన్ని డెవలప్ చేసి పిల్లల ఒక ఫ్యూచర్కి డెవలప్మెంట్కి మేము ఎంతో కృషి చేస్తామని అనుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. కొద్ది నెలల క్రితం మాకు నాక్ ఏ గ్రేడ్ వచ్చింది, త్వరితగతిన అటానమస్ కూడా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అటానమస్ మనకు లెటర్ రాగానే ఏకేని ఏంటంటే ఆథరైజ్ చేస్తూ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో ముఖ్యంగా డాక్టర్ చీడే సత్యనారాయణ గారిని, మా కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారిని, స్టాఫ్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ అటానమస్ వల్ల ఏంటంటే ఉపయోగాలు ఏంటంటే ఇక్కడున్న అవసరాలు తగ్గట్టుగా కోర్సులు ఏంటంటే కొద్దిగా మార్పు చేసుకోవచ్చు. సర్టిఫికేట్ కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఈ విధంగా మన కాలేజీ అభివృద్ధిలో డాక్టర్ గారిని, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారిని, స్టాఫ్ని మరొకసారి అభినందిస్తున్నాను. డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భీమవరం పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగానే ఉన్నటువంటి కాలేజీలన్నిటిలోకి కూడా
విద్యలో హైయర్ ఎడ్యుకేషన్లో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలను నెలకొల్పుతూ అనతి కాలంలోనే మంచి కళాశాలగా ఎదిగిందని తెలియజేయడానికి మేము అందరం ఎంతో సంతోషిస్తున్నాం. మరి గత సంవత్సరం NAC వారిచే ఏ గ్రేడ్ అక్రిడేషన్ పొందడం జరిగింది. అనేకమైనటువంటి కళాశాలలు ఆ స్థాయిని చేరుకోలేకపోయినప్పటికీ కూడా మా కాలేజీని ప్రశంసిస్తూ మరి NAC వారు ఇచ్చినటువంటి ఆ గ్రేడు ఎంతో ప్రమాణాలను నెలకొల్పడానికి ఉపయోగపడింది. అలాగే మరి ఈరోజు అటానమస్ స్టేటస్ను కూడా మేము సంపాదించడం జరిగింది. మరి మా స్టాఫ్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ స్టేటస్ను సంపాదించడానికి కృషి చేశారు. అయితే దీనికి అందరికీ కారణం ఏంటంటే మా యాజమాన్యం మాకు ఇచ్చేటువంటి సహకారం. మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారు డాక్టర్ CSN గారు మాకు ముందుండి మరి నడిపిస్తున్నారు. అందుని బట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అటానమస్ స్టేటస్ రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్లో కూడా మాకు NAC ఏ గ్రేడ్ రావటం, అలాగే రానున్న 10 సంవత్సరాలకి అటానమస్ స్టాండర్డ్ రావటం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కమింగ్ ఇయర్స్లో కూడా ఇలాగే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ NIRF ర్యాంకింగ్ కూడా తీసుకొస్తామని, ఉన్న క్వాలిటీ స్టాండర్డ్స్ని ఏమాత్రం తగ్గించకుండా కష్టపడి వర్క్ చేస్తామని ఈ సందర్భంలో తెలియపరుస్తాం. మా కాలేజ్ CSN డిగ్రీ అండ్ PG కాలేజీకి అటానమస్ స్టేటస్ అలాగే NAC ఏ గ్రేడ్ వచ్చినందుకు మాకు అన్ని విధాలా సహకరించినటువంటి మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ సిటీ సత్యనారాయణ గారికి, ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.